అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు మాజీ మంత్రి. రాంబాబు గారు జనం కంపల్సరీ మిమ్మల్ని తంతారయ్యా. మళ్ళీ యాత్ర అంటే ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు పరదాలు చాటం తిరిగిన వాళ్ళు మీరు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడితే ఊరుకోరు. ఒక్కసారి ఆలోచించుకోండి అంబటి రాంబాబు గారు. మీకు ఓటు వేసిన వాడు శాపగ్రహుడు. ఒక్కసారి ఆలోచించండి. మీకు ఓటు వేసినోడు ఒక మూర్ఖుడు అనుకోవాల్సింది. ఊరక మీరు శాపగ్రహులు అనుకోవాల్సింది. వాళ్ళను తన్నవలసిన అవసరం కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అసలు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొట్టుకోవడం అంటే అది నిజం కాదు. రివర్స్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు అధికారం లేదని వాళ్ళెవరో కొట్టుకున్నారు, వీళ్ళెవరు కొట్టుకున్నారు, ఈ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొట్టారని రివర్స్ మాటలు మాట్లాడుతున్నారు. గతసారి కూడా ఒకసారి చెప్పాను, ఆ రివర్స్ మాటలు మాట్లాడబాకండి. మీలాగా ఎవరు చెయ్యరు, ఎవరు అనరు, ఎవరు మాటలు మాట్లాడరు. ఒక్కసారి ఆలోచించుకోండి అంబటి రాంబాబు గారు. ఇలా చెప్పడం కూడా చాలా మంచిది కూడా కాదు. ప్రజలు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధికి మళ్ళీ డ్రామాలాడి, మళ్ళీ కుట్రాలు బన్ని, మళ్ళీ ఆపాలని చూస్తే మాత్రం ప్రజలు తిరగబడి ఇంకా ఊరుకోరు. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మేము జనవరిలో నుంచి ఓదార్పు యాత్ర చేస్తాము. ఎవరు కొట్టారు ఒక్కసారి ముందుకొచ్చి చెప్పగలవా? ఉత్తత్త డ్రామాలు, ఉత్తత్త మాటలు మాత్రం మాట్లాడితే సరైనది కూడా కాదు. మీ డ్రామాలు ఇక నుంచి ఆపండి. మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు, నమ్మే స్థితిలో లేరు. మీరు ఈవీఎంలు పగలగొట్టి దౌర్జన్యాలు, దాడులు చేసిన వాళ్ళు మళ్ళీ మాట్లాడటం అది కూడా మంచిది కాదు. ఎవరు రిగ్గింగులకు పాల్పడలేదు. మీరే అధికారం ఉంది అని కాబట్టి మీరే దౌర్జన్యాలు, దాడులు చేసి మాచర్లలో ఈవీఎంలు బద్దలకు పగలగొట్టారు. మళ్ళీ నోరుందని మాట్లాడతారు. అది సరైనది కూడా కాదు. విభేదాలని మీరే విభేదాలు పెట్టుకు మీరే విడుదల చేసుకో ఆదులాడుకుంటూ, మరి ఒకళ్ళకొకరు పొంతం లేకుండా, ఒక ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, ఒక పార్టీ నాయకుడికి పొంతం లేకుండా, ఒకళ్ళకొకరు పొంతం లేకుండా చేసుకొని పార్టీ విఫలమయ్యి రాష్ట్ర అభివృద్ధి కోసం చెయ్యని చేతగాక, ఒక మూర్ఖత్వాన్ని, ఒక సైకోను, ఒక సలహాదారులు మంచివాళ్ళు కాక, సలహాదారుల మాటలు నాయకుడు వినక, మరి నాయకుడి మాటలు సలహాదారులు వినక, ఒక మూర్ఖత్వంతో మీరు పరిపాలన సాగించారు. మీరు మళ్ళీ రివర్స్ మాటలు మాట్లాడటం సరైనది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టారంటే ఏ విధంగా కొట్టారు, ఎలా కొట్టారు, ఎందుకు, ఎవరు బద్దలు కొట్టవలసినంత అధికారం ఉన్నారు కాబట్టి మీరే 5 సంవత్సరాలు కూడా చేసిన పరిణామం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఇక 10-20 సంవత్సరాల వరకు మీ వైసీపీ పరిపాలన మర్చిపోవాల్సిందే. మాకు రాష్ట్ర రాజధాని కావాలి. ఒక రివర్స్ పాలన చేస్తూ ఒక రివర్స్ మాటలు మాత్రం మానుకోండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవద్దు. జనాలు మళ్ళీ తరుముకుంటారు. ఇప్పటికే మీకు సిగ్గు శరం లేకుండా మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడడం చేత కాదు మీకు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలో, సమాధానం ఎలా చెప్పాలో చేత కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు సత్తెనపల్లిలో ఏం చేశారో జనాలు ఒక్కసారి నీవు రివర్స్ చూసుకొని ఒకసారి చూసుకో. నువ్వు సత్తెనపల్లిని మేము ఏ విధంగా గడపకు పోతే ఏ విధంగా చేశారో, ఎలా చేశారో, మళ్ళీ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ సిగ్గు లేకుండా అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడడం మంచిది కూడా కాదు. కొంచెం ఆలోచించుకోవాలి, మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు ఆదరించరు అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. ఈవీఎంలు మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే పగలగొట్టారు. అదేవిధంగా కౌంటింగ్ హాల్లో కూడా వదిలేసింటే ఎంతో గందరగోళం సృష్టించేవాడు. కౌంటింగ్లు కూడా అలా పోకుండా ఆపబట్టే అది కౌంటింగ్ పూర్తి అయిపోయింది. ఒక సంవత్సరం 2 సార్లు పరిపాలన చేసి 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయారంటే వాళ్ళు మీ ప్రవర్తన మీద మంచిది కాదు. 2 దఫాలుగా 3 దఫాలుగా గెలిచారు మా ఎమ్మెల్యేలు,
వాళ్ళు ఓడిపోయారని మీ పరిపాలకుడి ప్రవర్తన బాగలేదు రాష్ట్రంలో అని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 3 దఫాలు 2 దఫాలుగా గెలిచారు, నిజమే, వాస్తవమే. ఇప్పుడు ఎందుకు మీరు ఆలోచించుకోండి, ఎలా ఓడిపోయారు, ఎక్కడా ఓడిపోయారు, ఎవరు మాట లేదు, ఎవరు ఏ విధంగా చేశారు రాష్ట్రంలో పరిపాలన మీ నియోజకవర్గంలో అనేది మీకు మీరే ఆలోచించుకోండి. అంతేగాని ఊరక మాత్రం జనాల మీద పెట్టి ఒక అభివృద్ధికి నోచుకోకుండా అడ్డు మాటలు చెప్తే మాత్రం జనాలు మాత్రం తిరగబడతారు. మళ్ళీ మీ ఇష్టం చెప్తున్నాం అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. మనకు అభివృద్ధి కాకుండా అడ్డుకోవటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు, ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.